ఇక గీయాల మా ఆయన అయితే మాత్రము వంట గదిలో 5 నిమిషాలలో రఫ్ ఆడించిండు ఇలా. ఇక ఏంది అనే ముచ్చట చెప్పడానికంటే ముందు జర్రంత వీడియోని లైక్ చేయడం అయితే అస్సలే మర్చిపోకులి. ఇక మేము ప్రయాణం చేద్దామని అనుకున్నాము. మరి బువ్వ కూర ఎట్లా తినాలి, బయట తిందామంటే తక్కువ పైసలలో కడుపు నిండదాయే, ఎక్కువ పెడదామంటే బడ్జెట్ లేదాయే. అందుకనే ఇక పెరుగు ప్యాకెట్ తీసుకున్నాడు. గల ఇంతంత క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, గింతంత పుదీనా వేసిండు, కలిపిండు. అందులో మంచిగా అన్నం కూడా వేసిండు, అటు ఇటు సూపర్గా కలిపిండు, గిన్నెలు వేసిండు. మంచిగా గిన్నెను కూడా మంచిగా సవరించిండు, మూత పెట్టేసిండు. ఇక తీసుకొని పోయే అని అంటున్నాడు. ఇప్పుడు పోడు కాదులా, పొద్దుగాల అయితే పోతాం. ఇప్పుడు తీసుకుపోయినా ఫ్రిడ్జ్లో పెట్టినా ఒక వంట రెడీ అయిపోయింది. పెరుగు కదా, జరంత మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ తిన్నా ఎండకు జర్నీ చేస్తాం కాబట్టి జర పానం ఆగి ఉంటుంది. ఇక దాని తర్వాత అటుకుల డబ్బా తీసిండు, కడిగి అందులో మంచిగా నీళ్ళన్నీ ఉంపిండు. మళ్ళీ ఇంకో పెరుగు ప్యాకెట్ తీసిండు. అరే అన్ని పెరుగు ఐటమ్స్ చేస్తాడు. గంతే కదా నల్ల ఎండకున్న వాళ్ళకి ఏం కావాలి, పెరుగు అయితేనే కదా జర నిమ్మలంగా ఉంటుంది. అంతేగాని చికెన్లు మటన్లు పెడతారా ఏంది? అందుకోసమే పెరుగు అటుకులా కలిపిండు. అటు పక్కకు పెట్టి ఇంకో నువ్వేమో నీళ్ళు వేడి చేస్తుడు, గల ఇంత ఉప్పు వేసిండు, గిటి నిమ్మకాయ పిండుతుడు. ఇక ఒక్కడే కాబట్టి నేను డిస్టర్బ్ చేస్తలేను. అటు ఇటు అంటే లేట్ అవుతూ ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుంది, వంట కింద మీద అవుతుంది. అందుకనే నేను డిస్టర్బ్ చేయకుండా సప్పుడే కూకుంటున్నా. నీళ్ళు మసులుతూ ఉంటే ఇక రవ్వ తీసిండు, అందులో పోసి నిమ్మలా కలుపుతూ ఉండు. చూస్తున్నారు కదా, అది కలుపుతూ ఉన్నాడు. ఇక మిగిలిన అన్నీ కూడా రెడీ చేసుకున్నారు. సరే కానీ జర్నీ చేసేటప్పుడు మీకు ఏ ఫుడ్ ఫేవరెట్, అదే మీరు చేసుకొని తినడో లేదంటే హోటల్లో తినడం అయినా ఏది ఇష్టమో ఒకసారి అయితే చెప్పులి. దాని తర్వాత పెద్ద గిన్నె తీసిండు, గింతంతని కూడా పోసి పోపి అన్నీ కూడా మొత్తం అందులో వేసిండు. పోపు అంతా కాలిన తర్వాత దాన్ని తీసుకుపోయిండు, అటుకులలో పోసిండు. ఎగ్గి దొరికే కదలా పరమశివునికి చాలా ఇష్టమైన నైవేద్యం గదే దహి పోహ అంటారు కదా. మాకైతే ఇంతకుముందుకి ఎక్కువ అలవాట్లేదు కానీ జర ఈ మధ్యలో ఊకే వేస్తూనే ఉన్నా, మంచిగా అలవాటు అయిపోయింది. ఇది కూడా మళ్ళీ పెరుగుకు సంబంధించిందే కాబట్టి పానం మెల్ల ఉంటుంది, జర గాబర కాకుండా ఉంటుంది. అసలే మేము ప్రయాణం చేసేది ఎండపూట, అందుకోసమైనా ఇక గిది కూడా రెడీ చేసిండు. గిందులో మళ్ళీ మా బిడ్డకు గిది ఫేవరెట్ అయిపోయింది. ఇక గా డబ్బా కూడా నాకు ఇచ్చిండు, తీసుకపోయినా పక్కకు పెట్టిన. ఇక ఇప్పుడు మళ్ళీ గదే ముకుట్ల పాపం దీనికి మళ్ళీ చాలా ఏయడం ఎందుకు, జర్నీ చేసి వచ్చినాక అలసిపోతుంది, ఇవన్నీ తోమదో అన్న కొద్దీ ఇక అందులోనే మళ్ళీ ఒకసారి అయితే పోపు అదేను జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసిండు. ఇక ధూమ్ధామ్గా కరివేపాకుని అయితే మంచిగా వాడేసిండు. ఎందుకులే మళ్ళీ మిగుల్చుడు అన్నట్టుగా. ఇక దాని తర్వాత జర్రంతా మినపప్పు, శనగపప్పు గివి కూడా వేసిండు. ఇక గివి ఎక్కువ డోసు పెంచడానికి కారణం కూడా మా పిల్లలు. ఎందుకంటే గిందులో ఏంపినవి అయితే మా పిల్లలు సూపర్గా తింటున్నారు. దాంతో ఉప్మా చేసినా, పోపన్నం చేసినా కూడా, చట్నీలో చేసినా కూడా అమ్మ సూపర్గా ఉందని తింటున్నారు. కాబట్టి జర్రంతా ఎక్కువ మోతాదు వేసిండు. గిందాక ఉప్మా రవ్వ నువ్వు పెట్టుకున్నాడు కదా, సరే ఇది గోధుమ రవ్వను ఉడికించిండు కదా. ఇక అది ఆలోపే ఫ్యాన్ కింద పెట్టేసరికి మంచిగా పొడి అయిపోయింది, చల్లారిపోయి. అయ్యయ్యో కాదులా బియ్యం రవ్వ. ఇక దాన్ని గింత చిటికడంతా పసుపు వేసి అట్లా చేసిండు అనమాట. నేను కూడా మర్చిపోయాను, 2 రోజులు అవుతుంది కదా అందుకోసమని. ఇక అది ఫ్యాన్ కింద పెట్టేసరికి చల్లగా అయిపోయింది, మంచిగా పొడిగా అయిపోయింది. ఇక దాన్ని తీసుకొచ్చి ఇక పోపులు వేసిండు. ఇక సరాతం పట్టిండు. ఇక రఫ్ అడించుకునేటట్టుగా రప్ప కలుపుతూనే ఉన్నాడు. ఇక హైలైట్గా చెప్పాలంటే చూడండి, 5 నిమిషాలలో 3 పూటలు తిననీకి 3 వంటలు అయితే సంసిద్ధం చేసేసిండు. పడి పోతాము, ఎన్నో హోటళ్ళు ఉంటాయి, ఎన్నో డాబాలు ఉంటాయి, ఎన్నో బండిలు కూడా పెట్టి ఉంటాయి. మరి మన కడుపు మొత్తం కూడా నిండాలంటే పర్సుల పైసలు సరిపోతాయా? గట్లని ఏకదాటిగా తింటూ ఉందామంటే ఈ మధ్యలో అసలే కల్తీలు బాగా అయిపోయినాయి. అందుకోసమనే 5 నిమిషాలు టైం కేటాయించిండు. 100 రూపాయల లోపే బడ్జెట్లో 3 టిఫిన్లు రెడీ.